డ్రీమ్ మన ముందున్నారు ప్రముఖ నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్. సార్, ఒకప్పుడు నాటకము సినిమా రెండు ఒకటే. నాటకానికి నెక్స్ట్ వర్షన్ సినిమా అన్నట్టుగా ఉండేది సినిమా పుట్టిన తొలి రోజుల్లో. నటనలో అనుభవం ఉన్నవాళ్ళు లేదా పాడగలిగిన వాళ్ళకి వీళ్ళకి ప్రత్యేకమైన ప్రియారిటీ ఉండేది. మన అగ్రనటులు అందరినీ తీసుకుంటే కృష్ణ గారు, శోభన్ బాబు గారు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎవరు తీసుకున్నా నాటక రంగము నుంచి ఎంతో కొంత అనుభవంతో సినిమాల్లోకి వచ్చి ఒక రేంజ్ ఎదిగిన వాళ్ళే. మిగతా నటులందరికీ కూడా ఎంతో కొంత నాటక అనుభవమే ఉండేది. ఈరోజు ఏమిటంటే నాటకం అనేది పూర్తిగా ఫినిష్ అయిపోయింది. థియేటర్ అనేది లేనేలేదు మనకు. కనీసం మరాఠీలో ఉంది, కన్నడలో ఉంది, కానీ తెలుగులో థియేటర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్డ్. కొత్తగా అనేక మంది వస్తున్నారు. వీళ్ళందరికీ నటనలో ఎంతో కొంత శిక్షణ తీసుకుంటున్నారా, లేకపోతే ముందు కెమెరా ముందు వచ్చి యాక్ట్ చేసేద్దాం, 4-5 సినిమాలు భరించేసి 5వ సినిమాకు వాడే యాక్సెప్ట్ చేస్తాడు, మన డబ్బులున్న పిల్లలే కదా ఎక్కువ వస్తున్నారు. ఎందుకు నాటకాన్ని పూర్తిగా ఫినిష్ చేసి సినిమా అనే దాన్ని మనం అంత కీలకంగా తీసేసుకున్నాము? అంటే మనం ఫినిష్ చేయటం కాదు కదా సార్, అది ఆటోమేటిక్గా చచ్చిపోయింది అంతే. ఎందుకంటే డ్రామాకి వెళ్ళే లైవ్లో ఇప్పుడు ఈ సినిమాలు చూడటం మొదలెట్టినాక సినిమాలో ఉండే థ్రిల్స్ నాటకాల్లో చూపించలేకపోతాను. బట్ ఇవాళ కూడా సురభి నాటకం చూస్తేనండి, సురభి నాటకం సినిమా చూసినట్టు ఉంటుంది. అన్ఫార్చునేట్గా ఏంటంటే వాళ్ళకి తిండికి కూడా లేకుండా మనం వాళ్ళని మాడబెడుతున్నాం కాబట్టి ఆ క్యారెక్టర్స్కి సరైన వాళ్ళు పిల్లలు రావట్లేదు, పెద్దవాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఉంటుంది. మొన్న చూశాను నేను ఒక వన్ మంత్ బ్యాక్ అనుకోండి, సురభి నాటకం మాయాబజార్ ఏదో చూశాను. ఎంత అద్భుతంగా చేస్తారు వాళ్ళు. డిజాల్వ్ చేస్తారు, ఫైర్ వస్తుంది, నీళ్ళు వచ్చేస్తాయి స్టేజ్ మీదకి. వాళ్ళకి ఏమి ఎక్విప్మెంటు అంటే ఈ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ వాళ్ళ సొంతంగా ఎక్స్పర్టైజే తప్ప కొత్తది ఏమి లేదు. డబ్బులు చాలా తక్కువ, 25,000 ఇస్తే నాటకం ఆడతారు వాళ్ళు. అలాంటిది బ్రహ్మాండంగా చేస్తూ ఉంటారు. అయితే ఏంటంటే మనకి ఇప్పుడు ఈ వచ్చేసినాక ఇప్పుడు కొత్తగా సీజీలు గీజీలు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి. అయినా కూడా వాటితో కంపీట్ చేసేటట్టున్నారు. బట్ మనకేంటంటే బేసిక్గా చూడటం అనేది తగ్గిపోయింది. నాటకాలు సినిమాలకే దిక్కులేదు చూస్తానికి, నాటకాలకి ఎక్కడ వెళ్తారు? సో అది పరిస్థితి. బట్ బేసిక్ ఏంటంటే అంతకుముందు మన నాటకాల నుంచి సురభిలు సినిమా పుట్టింది ఏంటంటే మరీ బిగినింగ్ సినిమాలు చూస్తే నాటకాన్ని యాజ్ ఇట్ ఈజ్గా షూట్ చేసి సినిమాగా చూపించిన రోజులు ఉన్నాయి మొదటి 30sలో. ఆ తర్వాతకి వచ్చేటప్పటికి ఆడవేషాలు లేకపోతే సురభి నాటకంలో చేసిన ఆడవాళ్ళు మాత్రం తీసుకొచ్చి సురభిని, అందుకని మీకు సురభి బాలశాస్త్రి, సురభి అని ఉండేవారు హీరోయిన్లు అంతా అప్పట్లో. ఆ తర్వాతకి వచ్చేటప్పటికి ప్రజానాట్య మండలి ఎంటర్ అయింది. ప్రజానాట్య మండలి ఎంటర్ అయినాక ప్రజానాట్య మండలి కళాకారులు చాలా ఎక్కువ మంది వచ్చారు, ఈవెన్ కృష్ణ గారితో సహా. రాజమున గారు, రాజారావు గారు, చలపతిరావు గారు, మా నాన్నగారు, అదే అక్కడి నుంచి వచ్చారు. వి మధుసూదనరావు గారు, తాతినేని ప్రకాశ్రావు గారు, ప్రత్యేగాత్మ గారు, ఇట్లా చెప్పుకుంటా పోతే వీళ్ళంతా. కృష్ణ గారు కూడా అల్లూరి సీతారామరాజు నాటకం వేసేవారు, దాంట్లో వేసి ఇక్కడికి వచ్చారు. సో అది విన్నాను. అది నేను ఇట్లా ఆ తరం వరకు వచ్చారు. ఆ తర్వాత తరాలు వచ్చినప్పుడు మీరు అడిగినట్టు నాటకాల్లో నుంచి కొంతమంది రాలేదు, ఎక్కువ మంది రాలేదు. బట్ వీళ్ళందరూ ట్రైన్ అవుతున్నారండి. ఇప్పుడు యాక్టింగ్ కోర్స్ తీసుకుంటున్నారు. డబ్బులున్న పిల్లలే కాబట్టి అక్కడికి వెళ్ళి న్యూయార్క్ వెళ్ళి చదువుకునేవాళ్ళు చదువుకుంటున్నారు, ఇక్కడ బాంబే వెళ్ళి చదువుకునేవాళ్ళు చదువుతున్నారు. ఇక్కడ మనాళ్ళు చాలామంది ట్రైన్ చేస్తారండి. చాట్ల శ్రీరాములు గారు ఉన్నప్పుడు ఆయన చేసేవారు వాచకాన్ని. ఇంకా మనాళ్ళు ఇద్దరు ఇప్పుడు ఉత్తేజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఉత్తేజ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియో ఉంది, రామనాయుడు స్టూడియో ఉంది, రామోజీలో కూడా ఈ 3 చోట్ల ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నాం, అక్కడ నేర్చుకున్నాం, ఇక్కడ నేర్చుకున్నాం, మొత్తానికి యాక్టింగ్ నేర్చుకుంటున్నారు, ఏదో ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీకు అప్పటికి ఇప్పటికి ఏంటంటే మనకి సినిమాలు వచ్చిన కొత్తలో నాటకమే మనకి, నాటకం నుంచి ఆర్టిస్టులు వచ్చేవారు. నాటకం ఏంటంటే మనకు ఆ రోజుల్లో సౌండ్ సిస్టమ్ లేని రోజులు వచ్చింది. త్రో అక్కడ దాకా వినపడాలి, జనం కూర్చొని లౌడ్ వాయిస్తో ఎక్కువ మాట్లాడాలి. ఎక్స్ప్రెషన్ కూడా కనపడదు కాబట్టి వాళ్ళకి కనపడటం కోసం ముఖం మీద ఎక్స్ప్రెషన్ చాలా ఎక్కువ చూపించారు. సో మొదట్లో మనకి వాళ్ళే వచ్చేటప్పటికి అది చేస్తే అది ఎక్కువలాగా అనిపించి తర్వాత వచ్చేటప్పటికి దాన్ని మెలోడౌన్ చేసి తగ్గించి మెల్లిగా ఒక దీనికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఏదో యాక్టింగ్ అంటారు, మెథడ్ యాక్టింగ్ అంటారు.
మెథడ్ యాక్టింగ్ అంటే మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం, దానికి పెద్దగా అదే అదే ప్రదర్శించక్కర్లా. సార్. అమ్మా అనక్కర్లా, అమ్మ అంటే చాలు. అంటే అక్కడ వాళ్ళు బ్రాడ్వేని ఇప్పటికీ బతికించుకున్నారు. మనం ఉన్న ఒక్క సురభిని చంపేసుకున్నామే. ఒక్క టికెట్ 24,000 రూపాయలు మన కరెన్సీలో. అవును, మనం ఒక్క షోకి 25,000 ఇచ్చి ఇవ్వలేకపోతున్నాం. ఇవ్వలేము. అంటే ప్రభుత్వాలు ఇప్పుడు అక్కడ థియేటర్స్ వాళ్ళు రన్ చేస్తున్నారండి. అట్లాగే ఆ బ్రాడ్వేకి దానికి ఉన్న గ్లామర్ అట్టాగా ఉంది. మనం ఇప్పుడు వెళ్తే చూస్తాం. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు 8 బ్రాడ్వేలు చూసి $150 ఒక్కోటి. 8 చూసే షోలు. 8 షోలు. 8 షోలు కంటిన్యూస్గా ఎవ్రీ ఆల్టర్నేట్ డే. టికెట్లు దొరికి కదా 2 నెలల ముందు బుక్ చేసుకుని. హెవీ రష్. సో అట్లా చేసాం అనమాట. ఇక్కడ మనకి అది కాదు. లక్కీగా నేను మొన్న వెళ్ళాను సురభి నాటకం చెప్పాను కదా 2 months బ్యాక్. అంతా వీళ్ళు వచ్చి సాఫ్ట్వేర్ పిల్లలు వేశారు అక్కడ హైటెక్ సిటీ దాంట్లో మొత్తం 200 మంది ఫుల్ అయిపోయింది. వర్షం పక్కన, వర్షం వచ్చినట్లాగే వర్షం తగ్గేదాకా తగ్గినాక మొదలెట్టారు. 2 hours ప్లే చూశారు బాగా. సార్ ఒకటి, సినిమా అనేది ఎప్పుడు ఎక్స్పెన్సివే. మీకు 50,000తో తీసిన కాలము, ₹1,00,000 తీసిన కాలం కావచ్చు. ఆయా కాలాలకు ₹1,00,000 ఎక్కువ. ఈరోజు 100 కోట్లు పెట్టి ఉండొచ్చు, అది వేరే విషయం. అంటే వ్యాపారంతో అనుబంధం ఉన్నటువంటి ఒక సినిమా నిర్మాణంలో మీ నాన్నగారు కావచ్చు, తర్వాత వచ్చిన వాళ్ళు కావచ్చు, మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా కావచ్చు, తమ అభ్యుదయ భావజాలాన్ని ఎక్కడ తగ్గించకుండా, చంపుకోకుండా ఎలా దాన్ని సినిమాలోకి చొప్పించగలిగారు? ఇప్పుడు రోజులు మారే అనేది రిస్క్ ప్రాజెక్ట్. అది దాన్ని ఎలా తీశారు? అంటే మీరు రోజులు మరి ఇప్పుడు గొడవల రామబ్రహ్మం గారు ఆయన ప్రజానక్షమండలే. సో ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉండటం వల్ల ఆయన యాక్చువల్గా సారథి స్టూడియోలో పార్ట్నర్. సారథి స్టూడియో ఎవరిది? రాజు గారిది, చలపల్లి రాజా గారిది. జమీందార్ గారిది. రాజా అంటారు కదా, జమీందార్ని. సో చలపల్లి రాజా గారి సినిమా అది. దాంట్లో రైతు బిడ్డ తీశారు, మాలపిల్ల తీశారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చినాక తమ్ముడు రామకృష్ణ ప్రసాద్ గారు చేసిన సినిమా నాన్నగారు మేనేజర్గా చేశారు. దాన్ని రోజులు మారే ప్రొడక్షన్లో చేశారు. అది చేశారు. అట్లా అంటేనండి ఆ రోజుల్లో స్వతంత్రం వచ్చిన కొత్తలో కాబట్టి ఆ కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా బాగా నడిచిన రోజులు కాబట్టి ముందు స్వతంత్రం వచ్చే ముందు స్వదేశ భక్తి దేశంలో ఇది అన్నీ ఉన్నాయి కాబట్టి వాటి మీద తీశారు. తర్వాత స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ దున్నేవాడిదే భూమి, రైతు బిడ్డ, కమ్యూనిస్ట్ భావజాలంతో ఎక్కువ తీశారు. అవి మొన్నటి దాకా తీశారు. ఒక 20-25 years నుంచి మెల్లిగా ఫేడ్ అవుట్ అవుతూ వచ్చింది. రంగు తగ్గింది, ఎర్ర రంగు తగ్గింది, ఫేడ్ అవుట్ అయిపోయింది. కమ్యూనిస్టులే దూరం అయిపోయారా, వాళ్ళ భావజాలమే దూరం అయిపోయిందా? రంగు ఫేడ్ అవటం కాదు సార్, అది కాషాయంగా మారిపోయింది. గెలిచిపోతుంది అంటారు, మామూలుగా ఎలవకూడదు రంగు. కమ్యూనిస్టులు ఎలవకూడదు, అన్ఫార్చునేట్గా గెలిచారు. మనం చూడండి వెస్ట్ బెంగాల్ చూస్తే, వెస్ట్ బెంగాల్లో సిపిఎం పార్టీకి 1 సీటు కూడా రాకుండా అంటే 32 ఏళ్ళు ఏలిన రాజ్యం వెళ్ళినాళ్ళు 1 సీటు రాకుండా పోతే ఇంకేంటది దేశంలో? వాళ్ళందరూ అధికారంలో లేదు. మేము విన్నది ఏంటంటే వాళ్ళంతా బీజేపీలో చేరారు, మారిపోయారు. అవును. సో అది విచిత్రం కదా. సో ఫేటో కలర్ మార్చడం అనుకున్నారు. అంటే ఇక మీదట సామాజిక సందేశాలు, అభ్యుదయం పేరుతో ఇక సినిమాలు వచ్చే అవకాశమే లేదా? ఎందుకూడదు? మొన్నగా మన జైబీఎం ఆడింది కదండి. జైబీఎం అది ఆ కోర్టు కేసు ఆడింది కదండి. ఇట్లా వస్తానే ఉన్నాయి. మొన్న ఏదో మంచి సినిమా వచ్చింది, దండోరానా ఏదో వచ్చినట్టుంది. దండోరా వచ్చింది, చాలా ఉన్నాయి వస్తున్నాయి. అదేం లేదు అనుకుంటాం మనం, అంతే ఇప్పటితో చచ్చిపోయింది అనుకుంటాం. ఈ ఉద్యమాలే జరగవు అనుకుంటే ఇప్పుడు ఊరంతా ఉద్యమాలు జరగట్లా. జంతర్ మంతర్ తర్వాత మీకు భారతదేశంలో ఉద్యమం జరిగిన ఊరు ఏదన్నా ఉందా, రాష్ట్రం ఏదన్నా ఉందా? సో అన్నీ వస్తాయని జరుగుతాయి, సైకిల్ మారుతూ ఉంటుంది. అంతకుముందు ఉద్యమాలు ఇదనేవారు. విచిత్రం ఏంటంటే ఉద్యమాలకి పెట్టిన పేరు అనేది ఇటు సౌత్ ఇండియా. ఈ విచిత్రం, ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉద్యమాలు లేవు, మొత్తం నార్త్ ఇండియా అంతా ఉద్యమాలు. ప్రజానాట్య మండలి లాంటి సంస్థ మళ్ళీ ఇంకోటి ఎందుకు పుట్టలైపోయింది సార్ మన 2 రాష్ట్రాల్లో కలిసి? ప్రజానాట్య మండలి ఉందండి, ముక్కలు అయిపోయింది. ప్రజానాట్య మండలి, జననాట్య మండలి, ముక్కలైనా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి,
ప్రజానాట్య మండలి ఆంధ్రప్రదేశ్ ఇట్లా పేర్లు మారిపోయి దానికేమి 10-12 ఉన్నాయి దాంట్లో. అవునా ఉందా అని అనే పరిస్థితి తప్ప ఉంది అని చెప్పుకునే పరిస్థితి లేదు కదా. లేదు అంటే వాళ్ళ రక్తకన్నీరు నాగభూషణం గారు ట్రై చేశారండి కొంతకాలం 80s లో అనుకోండి, ఫెయిర్ రిమెంబర్ అని సినిమాలు తగ్గించేసి ఈ నాటకం మీద చేసుకుని చాలా సార్లు ప్రజానాట్య మండలి పేరు మీద ఆ టైంలో రాష్ట్రం అంతా వేశారండి ఆయన సార్. వేశారు. బట్ ఆ తర్వాత ఆయన పోయినాక మళ్ళీ కష్టం. అంటే నాటకం వీళ్ళు చేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడానండి మన ప్రజానాట్య మండలి పేరు పెట్టలేదు కానీ వాళ్ళు అంబేద్కర్ వేస్తున్నారండి. హిందీలో కూడా తెలుగు చేశారు, హిందీలో కూడా వేశారండి. ఇప్పుడు 200 ప్రదర్శనలు చేశారు తెలుగు, హిందీ కూడా దగ్గర దగ్గర 100 ప్రదర్శనలు చేశారు. ఆ ప్రదర్శనకి వెళ్తే జనం కిక్కిరిసి ఉండటం కాకుండా వాలంటరీగా డబ్బులు ఇస్తున్నారు అక్కడ. ప్రతి ప్రదర్శనకి 2-3 లక్షలు 3-4-5 లక్షలు వసూలు అవుతాను ప్రదర్శనకి. వీళ్ళు అడగకుండా వాలంటరీగా వచ్చి చూసిన వాళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. టికెట్ అంటే ఏం లేదు దానికి. టికెట్ 100 రూపాయలు ఏదో పెడుతున్నారు. టికెట్ కొనటం కాకుండా డబ్బులు ఎదిరిచ్చారు, డొనేషన్స్ ఇచ్చి వెళ్తున్నారు. సో చచ్చిపోలేదండి, కళ చచ్చిపోలేదు. మనం ప్రదర్శించే విధానం బాగుండాలి. అంటే మనం ఎదగలేదంటారా? ఎదగటానికి ప్రయత్నం చేయట్లేదు. ఒకటి ఏంటంటే మనకి గవర్నమెంట్ నుంచి సపోర్ట్, గవర్నమెంట్ నుంచి కాదు, ఇన్ జనరల్ థియేటర్ సపోర్ట్ లేదు. ఇప్పుడు మనకి డ్రామా థియేటర్స్ అంటూ లేవు యాజ్ ఇట్ ఈస్గా మనకి ఆంధ్ర రాష్ట్రంలో. బెంగళూరులో ఇప్పటికి రన్నింగ్ అది. మీకు అక్కడ గాంధీనగర్లోనే అక్కడ ఉంది ఒక థియేటరు, రోజు 3 షోలు నడుస్తాయి. గుబ్బి వీరన్న అని మెజెస్టిక్ లో ఉంది. 3 థియేటర్లు నడుస్తాయి, 3 షోలు నడుస్తాయి రోజు. మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో, 9:30 కూడా ఉంటాం లాస్ట్ షో. సో ఇట్లా నడుస్తూ ఉంటాయి. అది చూసుకుని అక్కడ నడుస్తుంది, బాంబే నడుస్తుంది, చాలా చోట్ల నడుస్తూ ఉన్నాయి. మనకెందుకు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ లేకుండా మనకి అలవాటు చేయలేదు అంతే. ఇప్పుడు కూడా మనకి కూడా అప్పుడప్పుడు ఏదైనా షో చేస్తే బ్రహ్మాండంగా వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ రంగస్థల అని ఇక్కడ ఒకటి పెట్టారండి, ఇక్కడ గచ్చిబౌలిలో ఒకటి ఉంది. అప్పుడప్పుడు షోలు వేస్తారండి, టికెట్ పెడతారు, బాగా సేల్ అయ్యి వెళ్తుంది. అంటే ఆ థియేటర్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పెరిగిపోయినాక ఒక థియేటర్ కడితే ఏమొస్తుంది, 100 రూపాయలు టికెట్ పెడితే ఏమి రాదు. ఊరికే వాలంటరీగా పెట్టుకోవచ్చు. పెడితే రియల్ ఎస్టేట్ కన్నా అది 1000 కోట్ల స్థలం. 1000 కోట్ల స్థలంలో 100 రూపాయలు చొప్పున టికెట్ పెట్టి ఎదుర్కొని వచ్చే 1000 రూపాయల కోసం ఏం పని చేస్తారు వాళ్ళు? వర్కౌట్ అవుతుంది. ఫైనాన్షియల్గా వర్కౌట్ కావడం లేదు. ఫైనాన్షియల్ అంటే కమర్షియల్ అయిపోయాం కదండి, మనం అందరం కమర్షియల్ అయిపోయాం. ఏం చేస్తారు ఇప్పుడు మనకి ఇక్కడ లామకాన్ ఉంది, లామకాన్ ఉంది. అంటే అట్లా దాతల్లాగా ఎవరు ఉంటారండి? ఇప్పుడు లామకాన్కి ఆ సెంటర్లో ఆయన ఎంత లేదనుకొని 4-5 లక్షలు అద్దె వస్తుందండి ఆ ఇంటికి సపరేట్గా చేసుకుంటే. అటువంటిది ఫ్రీగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి 10 రూపాయలకి ఇప్పుడు సమోసాలు పెడతాడు, 5 రూపాయలకి టీ ఇస్తాడు. ఇప్పుడు దాని మీద నడుస్తుందండి అది. ఇప్పుడు అంటే నేను చెప్పేది ఎందుకంటే 5 లక్షల రూపాయలు అద్దె రావాల్సిన దగ్గర ఫ్రీ అదేది నెట్వర్క్ కూడా నెట్ ఫ్రీ అండి అందరికి, పిల్లలకి అంతా చేసి వాళ్ళకి 5 రూపాయలు 10 రూపాయలతో ఫుడ్ కూడా గడుస్తుంది. వాళ్ళు నెలకి 400-500 పెట్టుకుంటే మొత్తం అక్కడ ఉండి తినేయచ్చు, పని చేసుకోవచ్చు, పొద్దున్న సాయం దాకా పని చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు ఏ ఖర్చు లేకుండా. అలా చేసి దే ఆర్ సర్వైవింగ్, బాగా చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎంతోమందికి అక్కడి నుంచి డైరెక్టర్లు అయ్యారు, ఆర్టిస్టులు అయ్యారు, ఎంతోమంది రచయితలు అయ్యారు. అంటే చెయ్యాలి అనే కోరిక ఉన్న వాళ్ళు తక్కువ. ఇప్పుడు లామకాన్లో అక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయన భోజనం మీరు ఎవరైనా వచ్చి తలుపు తీసి ఉంటుంది డాక్టర్ గారు, ఎవరైనా వెళ్ళి వంట చేసుకుని తినేయచ్చు, అన్ని సరుకులు ఉంటాయి. మా ఇల్లు మీ ఇల్లు అనేది ఉంటుంది దాని పేరు. వాళ్ళు మొత్తం ఎవరైనా లోపలికి వెళ్ళొచ్చు, వంట చేసుకోవచ్చు, తినొచ్చు, వెళ్ళిపోవచ్చు. అంటే వాడు ఆ ప్రాపర్టీ వాల్యూ లెక్కేసుకున్నామంటే వేస్ట్ అండి. అది కానీ లామకాన్ కానీ చేయటం వేస్ట్ అండి. కానీ వాళ్ళల్లో ఏదో సమాజానికి మనం పనికి రావాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారు కాబట్టి గ్రేట్ సర్వీస్ వాళ్ళు రకరకాలు కొంతమంది చేస్తూ ఉన్నారండి. మనకు హీరోయిన్లు వచ్చినంత ఉధృతంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు పెద్దగా రావడం లేదు ఎందుకు సార్? వస్తున్నారండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 200 సినిమాల్లో వచ్చిన వాళ్ళు మనం చూడలేకపోతున్నాం అంటే మార్కెట్ కోసం అని చెప్పి ఒక తెలిసిన 4 పేర్లని పెడతాం, తెలియని పేరుని పెడతలేదు. ఇప్పుడు వస్తేనే కదండి. ఇప్పుడు ఆయన కొత్తగా రెడ్డి గారు ఒక పద్మనాభ రెడ్డి గారు తెల్లగడ్డ ఆయన వచ్చారు, కొత్తగా ఈ మధ్య రెడ్డి గారు ఒక ఆయన వచ్చాడు, మన ప్రియదర్శి, వీళ్ళందరూ కొత్తగా వచ్చిన బ్యాచే కదండి. చాలామంది వచ్చారు, రాకేం లేదు.
ఈ సత్య కొత్తగా వచ్చిన అతను, అంటే కొత్తగా అంటే లాస్ట్ 10 yearsలో ఉద్భవించిన 10 years అయింది ఆయన వచ్చి. 10 yearsలో చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారండి, పాత వాళ్ళు అయిపోయింది. వస్తున్నారు, రారు అనేది ఏం లేదు, వస్తా ఉన్నారు, మారుతూ ఉంటాను నీ కొత్త నీళ్ళు.